ఏ వాచ్మెన్, అమ్మగారు ఏం చేస్తున్నావు ఇక్కడ? నా పని గేట్ దగ్గర కాపలా కాయడమే కదమ్మా. లోపలికి ఎవరూ రాకుండా చూసుకోవాలి. పర్మిషన్ ఉందా లేదా అని అడగాలి. అలాగే సారు. మా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్లారు. చెప్పారమ్మగారు. ఏం చెప్పారు? ఫంక్షన్కి వెళ్ళి డిన్నర్ చేస్తామని కాదు, తారక్ వస్తే తప్ప గేట్ తీయకూడదనేసి మరీ చెప్పారు. సరేనమ్మా. నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. తను వచ్చి గేట్ తీయమని అడిగినప్పుడు తీయాలా వద్దా? ఏంటి ఆలోచిస్తున్నావు? తారక్ కాకుండా ఇంకెవరొచ్చినా, ఆఖరికి మా చుట్టం వచ్చినా, మా ఫ్రెండ్ వచ్చినా, ఎవ్వరొచ్చినా సరే గేట్ తీయడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది సారు. కానీ ఈ ఇంట్లో పని చేసుకునే వాళ్ళు వస్తారేమో కదా సార్. ఏయ్, చెప్తే అర్థం కదా? తారక్ వస్తే తప్ప గేట్ తీయద్దని చెప్పాను కదా. ఇంకెవరైనా వస్తే అని అడుగుతావేంటి? కోపడకండి అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కాంచనా, ఎవరన్నా వస్తే అప్పుడు చెప్తానే తన సంగతి. పద. అయ్యో నీలవేణి, ఎక్కడున్నావమ్మా నువ్వు? వీళ్ళతో మాట్లాడేటప్పుడైనా వచ్చుంటే బాగుండేది కదా. వాచ్మెన్ బాబాయ్. నీలవేణి వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? వాచ్మెన్ బాబాయ్, గేట్ తీస్తారా? అనుకున్నట్టుగానే కరెక్ట్ టైంకి వచ్చింది. ఇతను ఇప్పుడు గేట్ తీయాలి, ఉద్యోగంలో నుంచే తీసేస్తాను. బాబాయ్ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడా? ఎంత పిలిచినా గేట్ తీయట్లేదు. ఇతను గేట్ తీయకూడదు, అది అక్కడే ఉండాలి. ఈలోపు తారక్ రాకపోతే బాగుండు. తెల్లార్లు దానికి బయట జాగారమే. వాచ్మెన్ బాబాయ్, గేట్ తీయండి. ఎంతసేపు ఎదురు చూడాలి? ఎవరు గేట్ తీయట్లేదేంటి? వాచ్మెన్ బాబాయ్, వాచ్మెన్ బాబాయ్. ఏదైతే అదయింది. నా కూతురు బయట ఎంతసేపు ఉంటుంది? నేను గేట్ తీస్తాను. హే వాచ్మెన్, హే ఏం చేస్తున్నావు? నీలవేణి అమ్మగారు వచ్చినట్టున్నారండి. వస్తే నిన్ను ఎవరు చేయమన్నారు ఉద్యోగం? బాబాయ్, తారక్ సార్ కార్ వస్తుంది, గేట్ తీయండి. తను కావాలని అబద్ధం చెప్పి ఇంట్లోకి రావాలని చూస్తుంది. త్వరగా తీయండి బాబాయ్, తారక్ సార్ వచ్చేస్తున్నారు. ఏదేమైనా సరే నా కూతుర్ని బయట ఉండనివ్వను. ఎవరు తీయమన్నారా? చెప్పరా, ఎవరు తీయమన్నాడు గేటు? తారక్ వచ్చాడు. నువ్వు మేనేసి అంటే అది బామ్మర్ది. అది కాదు బామ్మర్ది. బామ్మర్ది అసలు ఏం జరిగిందంటే, నిలవని రా. బామ్మర్ది సార్, బామ్మర్ది తారక్ రా. సార్ 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 తలపేయకండి సార్. సార్ సార్ వాళ్ళు బయట ఉన్నారు, చలి ఎక్కువగా ఉంది, దోవలు కొడతాయి. ఏంటి తలుపేశాడు? తారక్ తలుపు తీరా. సమయానికి చెన్నై గారు వచ్చి మంచి పని అయింది. సార్ పడిపోతారు. ఓకే ఓకే ఓకే, నేను పడని నిలవేని కార్ డ్రైవ్ చేసుకొచ్చిన వాడిని. నేను ఇంట్లో ఎలా పడిపోతాను చెప్పు?
సార్ బామర్ది మేము బయట ఉండిపోయాం బామర్ది తలుపుది. తారక్ తలుపు తీ నువ్వు. తాగి డ్రైవింగ్ చేయడం తప్పు కదా సార్. నా బాగోగులు, నా జాగ్రత్తలు, నా క్షేమం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. నేను తాగుతానంటే మా మమ్మీ కోప్పడుతుంది, మా డాడీ జాలి పడుతున్నాడు. కానీ నువ్వే నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. మీరే కాదు సార్, రోడ్డు మీద వచ్చే అవతల వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. హేస్ యు ఆర్ రైట్. రేపటి నుంచి నేను తాగానంటే ఇంకో డ్రైవర్ని పెట్టుకుంటా, లేదంటే క్యాబ్లో వచ్చేస్తాను. తారక్ డోర్ ఓపెన్ చేయి. బామర్ది తలుపుది తారక్ తలుపు బామర్ది. తీరా. నీలవేణి, నిలవేణి. తారక్ డోర్ ఓపెన్ చేయి. నీలవేణి, 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 ఇలా రా, రా, రా. సార్ కోటేశ్వర కాంచనమ్మ వాళ్ళు తలుపు కొడుతున్నారు. ఇష్, వినపడుతుంది. బామర్ది డోర్ ఓపెన్ చేయి బామర్ది. తలుపు తీయమంటున్నారు. వినపడుతుంది. నేను వెళ్ళి తలుపు తీస్తాను. నేను గొళ్ళెం పెట్టింది వాళ్ళు లోపలికి రాకూడదని. రాత్రంతా బయటే ఉండనిలే. లాక్ చేసాక ఇంకేం చేస్తాం? లోపలికి రాకుండా మనం గేట్ దగ్గర నిలబెట్టాం, అది గమనించాడు. వాడు మనల్ని గుమ్మం దగ్గర నిలబెట్టాడు. వాచ్మెన్ని బెదిరించి నిన్ను గేట్ లోపలికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఈ మాత్రం పనిష్మెంట్ ఉండాలి కదా. ఈ పూట బయటే ఉండని. అది కాదు సార్, బయట పడుకోవడం వాళ్ళకి అలవాటు లేదు కదా. వాళ్ళు ఏమైనా చేస్తారు, నీకు వాళ్ళ గురించి తెలీదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. సార్ నా మాట వినండి సార్. నో సార్ నేను చెప్పిన మాట వినండి సార్, ప్లీజ్ సార్. తలుపు తీనివ్వండి. ఉండని, ఉండని, వాళ్ళని బయటే ఉండని. అది కాదు సార్, రాత్రంతా బయటే ఉంటే చాలా కష్టం. నీలవేణి, సార్ ఐ సెడ్ నో. ఇందాక చెప్పాను కదా. తారక్ నువ్వురా.